ದುಡಿಮನು ಬಳಿಕೇವ జ్ఞాపకము వార్షిక తిరునాళ్ళ శుభాకాంక్షలు. గుమ్మలంపాడులో నమస్కారాలు. మండల అధ్యక్షుడు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి శ్రీ అడకాస్వ కోరుతూ ఉన్నాం. నువ్వు రాజారావు గారు త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అహ్మదాబాద్ లో ఎంఏ పూర్తి చేశారు. 2024లో 2,08,031 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. నువ్వు రాఘారావు గారు వేదిక మీద కోరుతున్నాం.
50 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో కానీ, బీసీ కాలనీలో కానీ, ఓసీ కాలనీలో కానీ సంవత్సరాల నుంచి ఒక గ్రామానికి సీఎం సహాయం నుంచి ₹1 రాకపోతే మీరు అదేవిధంగా మీరు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు అది ఆగిపోయింది. కాబట్టి వచ్చే 9 నెలలకి ఎన్నో సిమెంట్ రోడ్లు మన కాన్స్టిట్యూన్సీలో దగ్గర సిమెంట్ రోడ్లు పనిచేసే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా అనేక తార్ రోడ్లు కూడా వేశారు. తెలుగుదేశం పార్టీ అంటే ఇట్లా మీరు గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంక్షేమ కార్యక్రమం కొద్దిగా లేట్ అయినా చేస్తారనే విషయం నేను మీ అందరికీ మళ్ళీ స్టేజ్ మీద ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విశేషత ప్రజలకి తెలుగుదేశం అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే మీరు తినడానికి వచ్చారు, డాన్సులు చూడడానికి వచ్చారు, అన్ని చూడడానికి వచ్చారు కాబట్టి క్లుప్తంగా 2 మాటలు మాట్లాడతాను. ఒకటి, మీ అందరూ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మీరు ఓటేసింది అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయండి. ఈరోజు వచ్చిన 9 నెలలకే ఎన్నో సిమెంట్ రోడ్లు మన కాన్స్టిట్యూన్సీలో దగ్గర 25 కోట్ల సిమెంట్ రోడ్లు పనిచేశామనే విషయం మీ అందరికీ తెలియజేస్తాం. అదే కాకుండా అనేక తార్ రోడ్లు కూడా వేశారు. తెలుగుదేశం పార్టీ అంటే ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు మీరు గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంక్షేమ కార్యక్రమం కొద్దిగా లేట్ అయినా నేను 2009 నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి గారు నేను పనిచేస్తూ ఉన్నాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాను. రాబోయే కాలంలో కూడా మన తెలుగుదేశం పార్టీతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇందాకనే అడిగారు, ఏంటిది తార్ రోడ్డు కావాలని. ఖచ్చితంగా వచ్చే పిల్లల లోపల ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు ఈ 5 సంవత్సరాలలో కంప్లీట్ చేసి, అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో ప్రతి ఇంటికి కొలాయి వచ్చేది ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని స్టార్ట్ అవుతాయనే విషయం అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలు ముందుండి అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా మన ప్రజలకు అందే విధంగా నేను చూస్తానని సందర్భంగా తెలియజేస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీల అతీతంగా, కులాల అతీతంగా నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, ఇంకా బాగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరం అంటే మీరు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని గెలిపించారో ఆ ఉద్దేశాలన్నీ మేము ఖచ్చితంగా పనులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 5 ఏళ్ళలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, తగ్గుతూ జరిగాయి. నాకేంటిదంటే ఒక ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దగ్గర 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. నాకు అనేక సంతోషమైన విషయాలు ఏంటిదంటే ఎక్కడ వెళ్ళినా కానీ ఈ వాటర్ ట్యాంక్ నేను కట్టాను, ఈ రోడ్డు నేను వేసాను, ఈ ఇల్లు నేను ఇచ్చాను, ఆ సీఎం అనేది గుర్తుకుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి సేవలు చేసి మీతో మీరు విజయ్ కుమార్ అభివృద్ధి సంక్షేమం ప్రమాణం చేసే విధంగా కోరుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ, మన ఒంగోలుకి బైపాస్ కూడా అంటే ఇప్పుడు బైపాస్ అటు సైడ్ ఉంది, ఇటు బైపాస్ ఇటు సైడ్ మనము ఇటువైపు వచ్చే విధంగా కూడా ఈ 5 ఏళ్లలో ప్రయత్నించి ప్రజలందరికీ సాయం చేసే విధంగా ముందుకెళ్తారని, అదేవిధంగా మన ఎంపీ గారు పిలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ మిమ్మల్ని చూడడానికి వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇదేంటంటే సమయం కాదు మీరు అందుకని తక్కువగా మాట్లాడారు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మాట్లాడుతూ ఉంటే రాబోయే 15 ఏళ్ళలో కూడా ఇంకా చాలా మాట్లాడతారు. అందుకని ఇప్పుడు మీ అందరూ ఈ తిరునాళ్ళని ఎంజాయ్ చేసుకోమని కోరుకుంటూ ఇక్కడ చేసిన అందరికీ నమస్కారం. కాదు, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఆకాంక్ష, ఆపేక్ష, ఆట ప్రసన్నాంజనేయ స్వామి జిల్లాకి మీరు మంత్రిగా కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 2 సమస్యలు ఉన్నాయి. ఈ గుడి ప్రాంగణంలో కనీసం భక్తులు మౌలిక వసతులు దాకా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దయవుంచి కమ్యూనల్ టాయిలెట్స్ ఒకటి, ఇక్కడ వసతి గృహం, యాత్రికుల వసతి గృహం, ఈ పరిస్థితి నుంచి
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బొమ్మలంపాడు గ్రామంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆల్రెడీ దర్శనం చేసుకుని నేను ఎమ్మెల్యే గారు మళ్ళీ మీ మధ్యలోకి వచ్చాము. ముఖ్యంగా సంతలూతలపాడు మీ ప్రియతమ ఎమ్మెల్యే గారు సీఎం విజయ్ కుమార్ గారు, వేదిక నుంచి పెద్దలు, వేదిక ముందు ఉన్న ఈరోజు జిల్లాలో ఇటు ప్రకాశం జిల్లా, అటు గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా నుంచి వచ్చిన అందరూ తెలుగుదేశం ప్రజానికము, అందరు ప్రజానికము నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఈ పండుగ నాడు ఇవాళ చూస్తూ ఉంటే. ఎంత రాత్రైనా ఆయన అందరూ యాక్టివ్గా ఉన్నారు. చాలా చాలా బాగుంది. మరి ఎక్కువ సమయం తీసుకోము, ఎందుకంటే మీరు వచ్చింది దేవుని దర్శనం చేస్తున్నారు, చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడే ఎక్కువ 2 విషయాలు మా ముందు పెట్టారు. ఇక్కడ ఒక వసతి గృహం అనేది, ఆ తర్వాత అంటే కమ్యూనిటీ హాలు, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే రోడ్డు. తప్పకుండా ఈసారి మన టర్మ్లో ఈ 2 ఒకసారి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని కూర్చుని ఏ నిధులతో నేను చేయాలో అది ఆలోచన చేసి తప్పకుండా చేస్తాను. మిత్రులుగా ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా కష్టపడి మీరు ఎన్నికల నాడు మీరందరూ భుజాల మీద వేసుకుని మమ్మల్ని గెలిపించి, మీ ఆఫీసులతో మమ్మల్ని గెలిపించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మన ప్రియతమ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడడానికి మళ్ళీ మీరు మనతో సహకరించారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఆయన బాబు సూపర్ సిక్స్ చెప్పినప్పుడు ఎక్కువ శాతం దాంట్లో మహిళల కోసమే ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు. రెండవది వచ్చేసరికి చాలామంది యువకులు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇంటింట ఒక సూక్ష్మ పారిశ్రామికవేత్త తయారవ్వాలి, ప్రతి ఇంటిలో ఒక సూక్ష్మ పారిశ్రామికవేత్త తయారవ్వాలి అని ఆయన కోరుతున్నారు. దానికోసం కృషి చేస్తున్నారు. దానికి మరి నైపుణ్యత పెంచడము మన యువకుల్లో కూడా, ఆ తర్వాత మనకి లోన్స్ ఇప్పించడము, గ్రాంట్స్ ఇప్పించడము, సబ్సిడీ ఇవ్వడము, ముద్ర బ్యాంక్ లోన్ కానివ్వండి, విశ్వకర్మ లోన్ కానివ్వండి, స్వానిధి కానివ్వండి, ఎన్నో రకాల స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్లు గట్టిగా పట్టుకునే యువకులంతా గట్టిగా ఈ స్కీములు పట్టుకుని వాళ్ళు సూక్ష్మ పారిశ్రామికవేత్తలు అవ్వాలి, అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వాలి, స్టార్టప్ ఇండియాలో ఉన్న స్కీమ్స్ కోవాలి. మన భవిష్యత్తు మనమే రాసుకోవాలి. మిత్రులారా, యువకులారా, మీ అందరినీ అడుగుతున్నాను, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రత్యేకమైన స్కీమ్ ఉంది. ప్రతి ఇంటి మీద మనకి సోలార్ రావాలి, ఉచిత పవర్ సప్లై రావాలి.